హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. పూరి స్పృహలోకి రాగానే, పూరి ఎంత పని చేసావు పూరి, నీకేదైనా అయ్యుంటే మీ అన్నయ్యకు మీ అమ్మకు నేను ఏం సమాధానం చెప్పాలి అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది. ఏం చేయమంటావు వదిన, ప్రేమించిన వాడు అండగా తోడుగా ఉంటాడనుకున్నవాడు వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలిస్తే ఏం చేయమంటావు చెప్పు వదిన. కాసేపట్లో పెళ్ళి, ఈ సమయంలో నా మెడలో తాళి కట్టబోయే శివ మరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలిసి కూడా చావకుండా బ్రతకమంటావా వదిన అని చెప్పి పూరి ఏడుస్తూ ఉంటుంది. ఈ సమస్యలు శాశ్వతం కాదు పూరి, వీటి గురించి ఆలోచించి ప్రాణాల మీదకి తెచ్చుకుంటే ఎలా చెప్పు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమ అన్నయ్య ప్రేమ తప్ప ఏ ప్రేమకి నోచుకొని నేను శివ ప్రేమకి దగ్గరయ్యాను. అలాంటి శివ నన్ను ప్రేమించట్లేదని తెలిసి నేను తట్టుకోలేకపోయాను వదిన. అందుకే ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను అని చెప్పి పూరి ఏడుస్తూ ఉంటుంది. పూరి, ఇంకెప్పుడు కూడా ఇలాంటి పిచ్చి పని చెయ్యకు. శివ చూసావారా, నీ ప్రేమ కోసం పూరి చావటానికి కూడా వెనకాడలేదు. పూరికి ఏమైనా అయ్యుంటే కనుక ఈ అక్క కూడా నీకు కనిపించదురా, శాశ్వతంగా పూరితో పాటే ఈ అక్క కూడా భూమి మీద నుంచి వెళ్ళిపోతుందిరా అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది. ఇక దాంతో శివ భూమి కాళ్ళ మీద పడి, అక్క ప్రేమ రెండు కుటుంబాలని కలపాలే కానీ రెండు కుటుంబాలని విడతీయకూడదక్క. నా పైన పూరి ఇంత ప్రేమ పెంచుకుందని అర్థం చేసుకోలేకపోయాను. నేను ప్రేమించే వాళ్ళకన్నా కూడా నన్ను ప్రేమించే పూరి నాకు దొరకటం నా అదృష్టం అక్క. నేను అది అర్థం చేసుకోలేకపోయాను. ఇక నేను బిందు గురించి ఆలోచించనక్క, బిందుని మర్చిపోతాను, పూరిని పెళ్లి చేసుకుంటానక్క, అలా అని నీకు మాట ఇస్తున్నాను అని చెప్పి శివ ఏడుస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ రా శివ, థ్యాంక్ యూ సో మచ్, నీ నోటి నుంచి ఈ మాట వినాలనే అనుకుంటున్నాను అని చెప్పి భూమి శివాని హగ్ చేసుకుంటుంది. అప్పుడే గగన్ శారద ఇంట్లోకి వచ్చి భూమి పూరి, భూమి పూరి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. బావా ఇక్కడున్నావు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. పూరి, మీ అన్నయ్యకి కానీ అత్తయ్యకి కానీ ఎలాంటి అనుమానం రాకూడదు అని చెప్పి భూమి అంటూ ఉంటే, సరే వదిన అని చెప్పి పూరి అంటుంది. ఇక గగన్ వాళ్ళు రూమ్లోకి వెళ్ళగానే పూరిని చూసి, అమ్మ పూరి కళ్ళు తిరిగి పడిపోయావంట కదా, ఏంటి ఇంత నీరసంగా ఉన్నావు, పెళ్లి హడావుల్లో పడి తినటం మర్చిపోతున్నావా ఏంటి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అవును బావా, నీ చెల్లెలు పూరి నా తమ్ముడి చేత ఎప్పుడు మూడు ముళ్ళు వేపించుకుందామా అన్న సంతోషంతో అన్నం కూడా తినట్లేదు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఏ పూరి, భూమి చెప్పేది నిజమా అని చెప్పి గగన్ అంటూ ఉంటే, వదిన జోక్గా అంటుందిలే అన్నయ్య, నేను అన్నం తినకపోవడం ఏంటి, అసలు నేను ఆకలికి ఆగగలనా అని చెప్పి పూరి అంటూ ఉంటే, నువ్వు చెప్పింది కూడా కరెక్టే అని చెప్పి గగన్ అంటాడు. మరి కళ్ళెందుకు తిరిగి పడిపోయినట్టు అని చెప్పి గగన్ అంటూ ఉంటే, స్ట్రెస్ వల్ల పడిపోయి ఉంటుందిలే బావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఎందుకమ్మా స్ట్రెస్సు, ఈ అన్నయ్య ఉన్నాడు కదా, నీకు శివకి దగ్గరుండి పెళ్లి జరిపిస్తాడు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి పూరి గగన్ని హగ్ చేసుకుంటుంది. రేపు పెళ్లిలో కట్టుకోవడానికి నీకు పట్టు చీర తీసుకొచ్చానమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అమ్మ ఆ చీర ఇలా ఇవ్వు, పూరికి చూపిస్తాను అని చెప్పి గగన్ చీరను తీసుకొని పూరికి చూపిస్తూ ఉంటాడు. బావా చీర ఎంత బాగుందో, మరి నీ చెల్లెలకు ఒక్కదానికే తీసుకొచ్చావా, నాకు తేలేదా అని చెప్పి భూమి అంటూ ఉంటే, ఇంత కాస్ట్లీ శారీ నీకెందుకు, నా చెల్లెలంటే పెళ్లి కూతురు కాబట్టి తీసుకొచ్చాను అని చెప్పి గగన్ అంటాడు. అంతేలే బావా, పెళ్ళైపోయేసరికి నాకంటూ నువ్వు ఎలాంటి విలువ ఇవ్వట్లేదు అని చెప్పి భూమి అంటుంది. నేను నీకు పాత పెళ్ళన్నైపోయాను కదా, నా పైన ప్రేమ తగ్గిపోయింది కదా బావా అని భూమి అంటూ ఉంటే, ఓయ్ 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 బాధపడకు, నీకు కూడా కొనిస్తాలే అని చెప్పి గగన్ అంటాడు. నీకు చాలాసార్లు ఫోన్ చేశాను భూమి, ఫోన్ లిఫ్ట్ చేయలేదు, చాలా కంగారు వచ్చేసింది, ఏం జరిగిందో అనుకున్నాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. నేను చెప్తున్నాను కదరా, తమ్ముడిని ఒకవైపు మరదలను ఒకవైపు కూర్చోబెట్టుకుని ముచ్చట్లు చెప్తూ ఉంటుందని అని శారద అంటూ ఉంటుంది. సరేలే పదండి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, భోజనం చేద్దురు అని చెప్పి భూమి అంటూ ఉంటే, మాకు భోజనం వద్దు భూమి, మేము ఆల్రెడీ తినేసాము, ఆ విషయం చెప్దామని నీకు ఫోన్ చేస్తున్నాను, వంట చేయకు వేస్ట్ అయిపోతుందని అని చెప్పి గగన్ అంటూ ఉంటే, అవునా బావా, మరి ఇప్పుడు వండిందంతా ఏం చేయాలి అని చెప్పి భూమి అంటూ ఉంటే, నువ్వు నీ తమ్ముడు శివ తినేసేయండి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అంటే నీ కంటికి మేము ఎలా కనిపిస్తున్నాం బావా, కుంభకర్ణుడిలా కనిపిస్తున్నామా, ఇంత అన్న ఒకరిమే ఎలా తింటాం అని చెప్పి భూమి అంటుంది. అమ్మ భూమి, వాడు అంతే అంటాడులే కానీ వాడి మాటలను పట్టించుకోక,
పదండి మీ ఇద్దరికి వడ్డిస్తాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది. పూరి నువ్వు కూడా రావే, బాగా తిను, పెళ్లి సమయానికి అస్సలు నీరసంగా కనిపించకూడదు అని శారద అంటూ ఉంటే, పూరి తర్వాత తింటుందిలే అత్తయ్య, తనకి బాగాలేదు, నేను జ్యూస్ లాంటిది ఏదైనా సాఫ్ట్ ఫుడ్ తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటే, సరే అమ్మ భూమి అని చెప్పి శారద అంటుంది. శివ భూమి పదండి అని శారద అంటూ ఉంటే, ఆంటీ నాకు కూడా ఆకలిగా లేదు అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. ఇదేంటి ఆకలిగా లేదంటున్నాడు శివ అని చెప్పి గగన్ అంటూ ఉంటే, బయట ఏదో ఫుడ్ తినుంటారులే బావా, అందుకే ఆకలిగా లేనట్టుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక మరోవైపు శివ రూమ్లోకి వెళ్తాడు. బిందు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. బిందుకి ఏదో ఒకలా నేను పూరినే పెళ్లి చేసుకుంటానని చెప్పేస్తాను అని చెప్పి శివ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు శివ బిందుకి ఫోన్ చేస్తాడు. బిందు ఫోన్ లిఫ్ట్ చేసి, శివ నాకు చాలా హ్యాపీగా ఉంది శివ అని బిందు చెప్తూ ఉంటుంది. ఎందుకు బిందు అని శివ అడుగుతూ ఉంటాడు. మన ఇద్దరి పెళ్ళి అపూర్వ అత్తయ్య చేస్తానని మాట ఇచ్చింది. నేను నిన్ను ప్రేమిస్తున్నట్టు మా అమ్మకు కూడా తెలిసిపోయింది శివ. మా అమ్మ గొడవ చేసింది, కానీ అపూర్వ అత్తయ్య మా అమ్మకు నచ్చజెప్పింది. మన పెళ్ళికి మా అమ్మ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టే అని చెప్పి బిందు చెప్తూ ఉంటుంది. సారీ బిందు అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. సారీయా, ఎందుకు శివ అని బిందు అడుగుతూ ఉంటే, నేను నిన్ను పెళ్లి చేసుకోలేవను అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. శివ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించా అన్నావు, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోనంటున్నావు, నీకు ఏమైంది శివ అని చెప్పి బిందు అడుగుతూ ఉంటుంది. నేను పూరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. అదేంటి శివ, నన్ను ప్రేమించి మరో అమ్మాయి మెడలో తాళి కడతా అంటున్నావు అని బిందు అడుగుతూ ఉంటుంది. నేను నీతో ఇప్పుడు ఏమీ చెప్పలేవను బిందు, నిన్ను ప్రేమించి నిన్ను మోసం చేస్తున్నాను, నన్ను క్షమించు బిందు అని చెప్పి శివ ఏడుస్తూ ఉంటాడు. శివ ఇది కరెక్ట్ కాదు శివ, నువ్వు లేకపోతే నేను బ్రతకలేవను, నేను లేకపోయినా కూడా నువ్వు బ్రతకలేవనని చెప్పావు, ఆ విషయాలన్నీ మర్చిపోయావా శివ, ఇప్పుడు పూరిని ఎలా పెళ్లి చేసుకుంటావు శివ అని చెప్పి బిందు ఏడుస్తూ ఉంటుంది. నిజమే బిందు, మన ఇద్దరం ఒకరికొకరు ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకోవాలనుకున్నాము, పెళ్లి పీటల వరకు కూడా వెళ్ళాము. భూమి అక్క ఆఖరి నిమిషంలో మన పెళ్లి జరగకుండా చేసింది, కానీ ఇప్పుడు మాత్రం నేను పూరినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి శివ ఏడుస్తూ ఉంటాడు. శివ అలా మాట్లాడకు, నువ్వు లేకుండా నేను బ్రతకలేవను అని చెప్పి బిందు ఏడుస్తూ ఉంటుంది. ప్లీజ్ బిందు, నన్ను మర్చిపో, నా గురించి ఆలోచించొద్దు, నీకు మంచి అబ్బాయిని చూసి మీ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తారు, సంతోషంగా ఉండు అని చెప్పి శివ ఫోన్ కట్ చేస్తాడు. ఇక శివ బిందుతో మాట్లాడిన మాటలను గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటాడు. చాటుగా పూరి ఇదంతా కూడా వింటూ ఉంటుంది. బిందు శివలు నిజంగానే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నారా? వాళ్ళిద్దరి మధ్యలోకి నేను ఎలా వెళ్తాను అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే బిందుకి ఫోన్ చేస్తుంది. హలో అని చెప్పి బిందు ఫోన్ లిఫ్ట్ చేసి ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది. బిందు నేను పూరిని అని చెప్పి చెప్తూ ఉంటే, అర్థమైంది ఎందుకు చేసావు అని బిందు ఏడుస్తూ ఉంటే, నేను చెప్పిన దగ్గరికి నువ్వు అర్జెంటుగా రా బిందు అని చెప్పి పూరి చెప్తూ ఉంటుంది. ఎందుకు, ఇంకా ఏం చేయాలి నువ్వు అని చెప్పి బిందు ఏడుస్తూ ఉంటే, నీ జీవితానికి మంచి చేయాలనుకుంటున్నాను, నేను చెప్పిన దగ్గరికి ఎవరూ లేకుండా ఒంటరిగా రా బిందు అని చెప్పి పూరి చెప్తూ ఉంటుంది. సరే నువ్వు చేస్తున్న మంచి ఏంటో చూస్తాను అని చెప్పి బిందు వస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఇక బిందు ఏడుస్తూ బయలుదేరుతుంది. ఇక మరోవైపు పూరి శివ రూమ్ దగ్గరకు వెళ్తుంది. శివ కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటాడు. శివ అని పూరి పిలవటంతో కంట వెంట నీళ్లు తుడుచుకొని రా పూరి అని చెప్పి శివ అంటూ ఉంటాడు. శివ నీతో నాకు పనుంది, ఒకసారి వస్తావా అని చెప్పి పూరి అడుగుతూ ఉంటే, ఎక్కడికి పూరి అని శివ అంటూ ఉంటాడు. చెప్తాను నాతో రా శివ అని చెప్పి పూరి శివాని తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు భూమి ఎదురుగా వచ్చి, ఎక్కడికి వెళ్తున్నారు మీరిద్దరు, కాసేపట్లో మీ ఇద్దరిని పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చేయబోతున్నాం అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. వదిన అన్ని విషయాలు తర్వాత మాట్లాడతాను, ఇప్పుడు నాకు చిన్న పనుంది, ఆ పని చూసుకొని వస్తాము అని చెప్పి పూరి చెప్తూ ఉంటే, శివ పూరి జాగ్రత్త, అసలే ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. సరే అక్క అని చెప్పి శివ అంటాడు. ఇక శివ పూరి ఇద్దరు కలిసి ఇంట్లో నుంచి బయటకు వస్తారు. పూరి ఇప్పటికైనా ఎక్కడికి వెళ్తున్నామో చెప్తావా అని శివ అంటూ ఉంటే, చెప్పటం కాదు చూపిస్తాను, కాసేపు ఆగు అని చెప్పి పూరి అంటూ ఉంటుంది. దేవుడా ఎవరికి ఎలాంటి అనుమానం రాకూడదు, నేను అనుకున్న కార్యం అనుకున్నట్టుగా జరిగిపోవాలి అని పూరి మనసులో అనుకుంటుంది. అన్న ఇక్కడ ఆఫ్ చేయి అని పూరి చెప్తూ ఉంటే ఆటో
గుడి దగ్గర ఆగుతుంది. పూరి గుడి దగ్గరకు తీసుకొచ్చావేంటి అని చెప్పి శివ అడుగుతూ ఉంటాడు. తను ప్రేమ గెలిచిందని దేవుడికి దండం పెట్టుకోవడానికి గుడి దగ్గరకు తీసుకొచ్చి ఉంటుంది అని చెప్పి శివ ఆలోచిస్తూ ఉంటాడు. ఏం లేదులే శివ అని చెప్పి పూరి శివాని తీసుకొని లోపలికి వెళ్తుంది. అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఎవరి కోసం వెతుకుతున్నావు పూరి అని శివ అంటూ ఉంటే, చెప్తాను శివ అని చెప్పి పూరి వెతుకుతూ ఉంటుంది. అప్పుడు పూరికి బిందు కనిపిస్తుంది. రా శివ వెళ్దాం అని చెప్పి పూరి శివాని తీసుకొని బిందు దగ్గరకు వెళ్తుంది. వచ్చావా బిందు, నీకోసమే చూస్తున్నాను అని పూరి చెప్తూ ఉంటుంది. ఎందుకు నన్ను రమ్మన్నావు అని చెప్పి బిందు అడుగుతూ ఉంటుంది. నాతో రా బిందు అని చెప్పి శివాని ఒక చేత్తో మరో చేత్తో బిందు చేయిని పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఎక్కడికి తీసుకెళ్తున్నావు పూరి అని శివ బిందులు అడుగుతూ ఉంటే, చెప్తాను నాతో రండి అని చెప్పి పూరి బిందు శివాలను తీసుకొని గుడిలోకి వెళ్తుంది. పంతులు గారు అని చెప్పి పిలుస్తూ ఉంటే, ఏంటమ్మా అర్చన అభిషేకమా అని పంతులు గారు అడుగుతూ ఉంటారు. అర్చన కాదు అభిషేకం కాదు, వీళ్ళిద్దరూ ఒకరికొకరు ప్రేమించుకున్నారు పంతులు గారు. పెద్దలు వీళ్ళ పెళ్లికి ఒప్పుకోవట్లేదు. అందుకే వీళ్ళిద్దరికీ మీరే పెళ్లి జరిపించాలి. అమ్మవారి ముందు మంగళసూత్రం ఉంటుంది కదా, ఆ మంగళసూత్రాన్ని ఆ అబ్బాయికి ఇవ్వండి పంతులు గారు, అమ్మాయి మెడలో కడతాడు అని పూరి చెప్తూ ఉంటుంది. అమ్మా ఏం మాట్లాడుతున్నారు, మీరంతా చూస్తుంటే చిన్నపిల్లల్లా ఉన్నారు. పెద్దవాళ్ళకు తెలియకుండా పెళ్లి చేసుకోకూడదమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటారు. పెద్దవాళ్ళు వీళ్ళ పెళ్లికి అంగీకరించరు, అందుకే పంతులు గారు అని చెప్పి పూరి చెప్తూ ఉంటుంది. పూరి పిచ్చి పట్టిందా ఏంటి, నాకు బిందుకి పెళ్ళేంటి, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని శివ చెప్తూ ఉంటాడు. మా వదినకు మా అన్నయ్యకు భయపడి నా మెడలో తాళి కట్టాలనుకుంటున్నావే కానీ నన్ను ప్రేమించి కాదు కదా శివ. బిందుపై ప్రేమ పెట్టుకొని నా మెడలో తాళి కట్టి నాతో సంతోషంగా ఉండలేవు కదా శివ. నీ సంతోషమే నాకు కావాలి శివ అని పూరి చెప్తూ ఉంటుంది. పూరి అరవకుండా నాతో రా, ఇంటికి వెళ్దాం అని చెప్పి శివ అంటూ ఉంటే, వద్దు శివ, మీ ఇద్దరి పెళ్లి చేసిన తర్వాతే నేను ఇక్కడి నుంచి వస్తాను అని చెప్పి పూరి అంటూ ఉంటుంది. పంతులు గారు మంగళసూత్రం అందుకోండి అని పూరి అంటూ ఉంటే, ఇదిగో అమ్మ మంగళసూత్రం అని చెప్పి పంతులు గారు మంగళసూత్రం తీసుకొచ్చి పూరి చేతికి ఇస్తూ ఉంటారు. శివ ఈ తాళిని తీసుకొని బిందు మెడలో కట్టు శివ అని పూరి అంటూ ఉంటే, వద్దు పూరి వద్దు, గగన్ బాబా భూమి అక్క సంతోషంగా ఉండాలంటే మన పెళ్ళి జరగాలి అని చెప్పి శివ అంటూ ఉంటాడు. వాళ్ళిద్దరూ సంతోషంగానే ఉంటారు. ఇక్కడ నీ తప్పేం లేదు శివ, నేనే మీ ఇద్దరి పెళ్ళి జరిపిస్తున్నాను, అన్నయ్య కూడా అదే చెప్తాను, వాళ్ళిద్దరిని నేను విడదీయను శివ అని చెప్పి పూరి అంటూ ఉంటుంది. అయినా సరే నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, మా అక్క చెప్పినా నిన్నే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి శివ అంటూ ఉంటే, శివ నేను చెప్పిన మాట వినకపోతే భూమి వదిన మీద ఒట్టే అని చెప్పి పూరి చెప్తూ ఉంటుంది. పూరి అర్థం చేసుకో పూరి అని శివ అంటూ ఉంటే, నేను చెప్పింది నువ్వు వినక తప్పదు, బిందు మెడలో తాళి కట్టు శివ అని పూరి అంటూ ఉంటే, వద్దు పూరి ఆలోచించు మరొకసారి అని బిందు అంటూ ఉంటుంది. లేదు, ప్రేమించుకున్న మీ ఇద్దరు ఒకటవటమే కరెక్ట్ అని చెప్పి పూరి చెప్తూ ఉంటుంది. కట్టు శివ బిందు మెడలో తాళి కట్టు అని చెప్పి పూరి అంటూ ఉంటే, ఇక శివ బిందు మెడలో తాళి కడుతూ ఉంటాడు. పంతులు గారు వీళ్ళిద్దరిని ఆశీర్వదించండి అని పూరి చెప్తూ ఉంటే, నిండు నూరెళ్ళు కలకాలం పిల్ల పాపలతో సంతోషంగా ఉండండి అని చెప్పి పంతులు గారు ఆశీర్వదిస్తారు. పూరి మా ఇద్దరి ప్రేమను గెలిపించావు, నువ్వు నిజంగా గ్రేట్ పూరి అని శివ అంటూ ఉంటే, ఇంకా నన్ను పొగిడింది చాలే కానీ పదండి ఇప్పుడే అసలైన టాస్క్ ఉంది అని చెప్పి పూరి అంటుంది. టాస్కా ఏంటది అని బిందు అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీ ఇద్దరిని అన్నయ్య వదిన అమ్మ వాళ్ళు చూస్తే ఎలా రియాక్ట్ అవుతారో, వాళ్ళకు ఎలా నచ్చ చెప్పాలో పదండి వెళ్దాం అని చెప్పి పూరి బిందు శివాని తీసుకొని ఇంటికి వెళ్తుంది. అమ్మా అన్నయ్య వదిన అందరూ ఒకసారి రండి, ఎవరొచ్చారో చూడండి అని చెప్పి పూరి పిలుస్తూ ఉంటే భూమి గగన్లు బయటకు వచ్చి షాకింగ్గా చూస్తూ ఉంటారు. అంత షాక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు, వీళ్ళిద్దరూ ఒకరికొకరు ప్రేమించుకున్నారు, అందుకే పెళ్లి చేశాను అని చెప్పి పూరి చెప్తూ ఉంటుంది. పూరి పిచ్చి పట్టిందా ఏంటి నీకు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. లేదు వదిన, ఇద్దరి ప్రేమికుల్ని కలిపాను, నాకు చాలా సంతోషంగా ఉంది అని పూరి చెప్తూ ఉంటే, అమ్మ పూరి నీ మెడలో తాళి కట్టాల్సిన శివతో బిందు మెడలో తాళి కట్టించావు, బాధగా లేదమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటే, లేదన్నయ్య చాలా సంతోషంగా ఉంది, శివ ప్రేమను గెలిపించినందుకు నిజంగా పట్టరానంత సంతోషంగా ఉంది. భూమి వదిన ఇంకా ఏం చూస్తున్నావు, తొందరగా వెళ్ళి హారతి పళ్ళని తీసుకురా అని పూరి చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.